Please do subscribe to Prajabheri News Channel. देवीं अष्टादशसु पीठिकां अष्टादशाक्षरीं वंदे आर्तत्राण परायिनी జగద్గురు శంకర భగవత్పాదాచార్యుల వారు అద్వైత సిద్ధాంతాన్ని నిరూపణ చేస్తూ షణ్మతాలని అంటే సౌరము, గాణాపత్యము, శాక్తేయము, శైవము, వైష్ణవము, అలాగే సుబ్రహ్మణ్య స్వామి సంబంధించినటువంటి ఆరాధనని కూడాను 6 మతాలు అంటారు. షణ్మతాలను స్థాపన చేసి వీటి యొక్క సారాంశము భగవంతుని చేరుకోవడమే అని చెప్పని నదీనాం సాగరోగతి అంటే ఉన్నటువంటి ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని నదులు కూడా తప్పకుండా సముద్రాన్ని చేరుకుంటాయి. అలాగే ప్రతి ఒక్క మానవుడి యొక్క అంతిమ లక్ష్యము ఏమిటి అంటే పరమాత్మలో లీనం కావడం. మనం ఎటువంటి వచ్చినాము అని చెప్పంటే మళ్ళీ శాస్త్రం చెప్తుంది భగవంతుడి నుండి మనం బయటకు వస్తాం, మళ్ళీ పరమాత్మలోనే లీనమైపోతాం. కాకపోతే పరమాత్మలో లీనం కావాలి అనేటువంటి సంకల్పం ఎవరైతే ఉంటుందో వారు తప్పకుండా ఆధ్యాత్మికమైనటువంటి దారిలో వెళ్ళాలి. వాళ్ళని కూడా వదిలిపెట్టి పొద్దున సాయంత్రం దేవాలయ దర్శనం చేసుకుంటూ సాధువులతో తిరుగుతూ ఇంకా ఇతరత్ర వేయడమే అని కాకుండా లౌకికమైనటువంటి జీవితాన్ని ఆస్వాదిస్తూ ఈ లౌకికమైన జీవితం కూడా అశాశ్వతం అనేటువంటి భావన చేస్తూ నిరంతరం మనసులో అంతఃశాక్తం బహిశైవం సభా మధ్యేతు వైష్ణవం అని చెప్పని మా తాతగారు అనేటివారట. వేలేటి శాస్త్రి గారు అని చెప్పని మా తాతగారు వారు అనేక సందర్భాల్లో ఈ వాక్యం చెప్పేటువంటి వారు చెప్పని మా నాన్నగారు అలాగే మా చిన్నాన్నలు చెప్తున్నారు. అంతఃశాక్తం మనసులో శక్తిని నిలుపుకొని బహిశైవం అంటే శివుడు ఏ విధంగా నిరాడంబరంగా ఉంటాడో అలా నిరాడంబరంగా ఉంటూ సభా మధ్యేతు వైష్ణవం అందరిలో కూడాను కలుపుగోలుతనంతో ఉండాలి అని చెప్పని ఈ దీని యొక్క శాస్త్ర నియమాన్ని అనుసరించి మనమంతా కూడాను మనసులో ఈశ్వరుణ్ణి స్మరణ చేస్తూ బయటికి మాత్రం ఈశ్వరుడు ఇచ్చేటువంటి విభూతులు ఐశ్వర్యాన్ని ఏదో అవసరానికే మనం వినియోగం చేస్తూ అందరితో కలుపుగోలుగా ఉంటూ తప్పకుండా మన గమ్యమైనటువంటి భగవత్ స్థానాన్ని చేరుకోవాలి అనేటువంటి దాన్ని మాత్రం మర్చిపోకుండా ఏ సమయంలో యముడు మన వైపు ఎడమకనతో చూస్తారో తెలియదు. కాబట్టి ఆయన చూసే లోపే మన యొక్క సంఖ్య పరమాత్మ చేరుకునే వరకు ఉండాలి అని చెప్పనేది మనిషి యొక్క ధ్యేయం కలిగి ఉండాలి. ఈ కారణం చేత ఆధ్యాత్మికతలో మనకు శంకరాచార్యుల వారు అనేకమైనటువంటి స్తోత్రాలు రచన చేసినారు. అందులో గణపతి, శివుడు, విష్ణుమూర్తి, సూర్యుడు, శక్తి ఈ విధంగా ఈ దేవత సంబంధించినటువంటి స్తోత్రం లేదో నేను కానీ లేకుండా అనేక దేవతా స్తోత్రాలు మనకు వాంగ్మయంలో ఎన్నైతే ఉన్నాయో 33 కూడా దేవతలు ఎవరైతే ఉన్నారో వారి సమయంలో అనేక స్తోత్రాలు చేసినారు. ఆ స్తోత్రాల్లోకి విశేషమైనటువంటి స్తోత్రాలు ఎన్నో ఉన్నప్పుడు కూడాను సౌందర్య లహరి అనేటువంటి స్తోత్రం మకుటాయమానమైంది అని చెప్పని పెద్ద చెబుతూ ఉంటారు. ఈ యొక్క సౌందర్య లహరి స్తోత్రం సాక్షాత్ పరమేశ్వరుడు అమ్మవారిని స్తుతి చేస్తూ రాసినటువంటి 100 శ్లోకాలు ఒకనొక సందర్భంలో పరమేశ్వరుడికి చేరుకుంటాయి. ఆ శ్లోకాలను స్వామివారు భూమికి తీసుకొని వచ్చి వాటిని విశేషంగా ప్రచారం చేశారు. ఎవరైతే ఈ సౌందర్యలహరి అనేటువంటి స్తోత్రాన్ని పారాయణ చేస్తారో వారు శ్రీ విద్య అనుష్ఠానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతుంటారు అని చెప్పని మనకు శాస్త్రం నిర్దేశం చేసింది. అత్యంత శ్రేష్టమైనది. కారణం ఏమిటి? గణపతి అనుష్ఠానంలో గణపతి ఒక్కడే ఉంటాడు. వైష్ణవంలో వైష్ణవ దేవతలే ఉంటారు. శైవంలో శైవ దేవతలు అలాగే సౌరంలో సౌర దేవతలు మాత్రమే ఉంటారు. కానీ ఒక శక్తి సంప్రదాయమైనటువంటి శ్రీ విద్యా సంప్రదాయంలో మాత్రమే షడాంనాయం అని చెప్పని ఆమ్నాయం ఉంటుంది. పూర్వాంనాయంలో గణపతి, దక్షిణాయంలో ఈశ్వరుడు, పశ్చిమాంనాయంలో విష్ణుమూర్తి, ఉత్తరాంనాయంలో శక్తి, ఊర్ధ్వాంనాయంలో సూర్యుడు, తర్వాత షడాంనాయంలో అనేకమైనటువంటి దేవతల యొక్క మంత్ర సంపుటి జరుగుతూ ఈ శ్రీ విద్యా సంప్రదాయాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడు సృష్టి చేసి దక్షిణామూర్తి రూపకంగా దీన్ని ప్రచారం చేశాడు. అయితే తాను ఏదైతే శ్రీ విద్యా సంప్రదాయాన్ని సృష్టి చేసినాడో ఆ రహస్యాలన్నీ కూడాను ఈ సౌందర్య అనేటువంటి స్తోత్రంలో అనేక మంత్ర రహస్యాలుగా నిక్షిప్తం చేసినాడు. అయితే వీటికి మాత్రం ఉపదేశం లాంటి ప్రత్యేక మంత్రం లేకుండా స్తోత్ర పారాయణం చేతనే అమ్మవారిని ఆరాధన చేసినటువంటి ఫలితాన్ని మానవుడు పొందుతాడని చెప్పని స్వామివారు నిర్దేశం చేశారు. ఈ శ్లోకంలో పారాయణాన్ని చేస్తారు. ఆ జగన్మాత యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలకి పాత్రలు అవుతానడంలో ఏ రకమైన సందేహం లేదు. విశేషించి ఈరోజు సౌందర్యలహరి శిలగలార్చన అనేటువంటి కార్యక్రమాన్ని శాక్త పరిషత్ అనేటువంటి సంస్థ ద్వారా ఏర్పాటు చేసుకున్నాము. ఇది 2021 సమయంలో జగన్మాత అయినటువంటి బ్రాహ్మేశ్వరి సాక్షాత్తు బాసర సరస్వతి అమ్మవారు కూడాను సూచన చేసినటువంటి నామంతో ఆ రోజు మేము మొట్టమొదటిగా వేద సభలు చేసుకున్నాము.
దాని తర్వాత కాలంలో కాంచి శంకరాచార్య వారు శ్రీ 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 శంకర విజయేంద్ర స్వామి వారు వచ్చినప్పుడు కూడాను కొన్ని స్తోత్ర పారాయణలు చేసి కాలాంతరంలో దీని యొక్క వైభవం ముందుకు సాగాలని అమ్మవారు కోరుకున్నదేమో కాబట్టి 25 మందితో ముందుగా మొదలుపెట్టినటువంటి సౌందర్యలహరి స్తోత్రం తర్వాత విశేషంగా దాదాపు 70 మంది వరకు ప్రత్యక్షంగా ఈ స్తోత్రాన్ని నేర్చుకున్నారు. తర్వాత అనేకమైనటువంటి అమ్మవారి యొక్క స్తోత్రాలతో పాటు చతుషష్ఠోపచార పూజ స్తోత్రాన్ని అలాగే శివానందలైనటువంటి స్తోత్రాన్ని నేర్చుకుని కటాక్షాలకు పాత్రలు కావాలని ఇదే విధంగా శంకరాచార్య వారు ప్రతిపాదించినటువంటి అద్వైత సిద్ధాంతము అందరి మనసులో అందరి ఇళ్లలో అందరు కూడాను దాన్ని మనసు నిండా 1000 నోళ్ళ కొలిచాలని ఆ యొక్క శంకర భగవత్పాదుల వారి యొక్క శరణాలకి సాష్టాంగ ప్రణామాలు సమర్పణ చేస్తూ నమః పార్వతీపతయే హర హర మహాదేవ్.